మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మడపల్లి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు గ్రామంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించాయి. మండలం కావడంతో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. కాబట్టి అక్కడ సర్పంచ్ గారు ఆడపల్లి కుమార్ గారు ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా చేస్తున్నారు. దాన్ని మనం వీక్షించడానికి మనం ఇక్కడికి ఇనుగుర్తి మండలానికి వచ్చాము. రామూర్తి గారు కూడా ఉన్నారు. మన ప్రస్తుత సర్పంచ్ తాడపల్లి కుమార్ గారు ఉన్నారు. వారి మాటలతో మనం విన్నాం. తాడపల్లి కుమార్ ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు? మీ ఆధ్వర్యంలో ఇంత గ్రాండ్గా ఇంతమంది ఆధ్వర్యంలో మీరు చేయబోతున్నారు? ఊళ్ళో నుంచి మా పెద్దల కాంచి జయంతి ఉత్సవాలు అనేది అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నామండి. ఇప్పుడు మా ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుల ఆధ్వర్యం అప్పుడు వెంకన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒక కన్నుల పండుగగా అంబేద్కర్ జయంతిని నిర్వహించడం జరిగింది. మన ఊరు ర్యాలీగా తీసుకొని ర్యాలీ చేసి ఇక్కడ వచ్చి పూలమాలలు తీసుకొని అంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 130వ సంవత్సరం జయంతి సందర్భంగా మీరు ఏప్రిల్ 14th జరుపుకున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? యూత్కి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? మీరు గెలిచిన తొలిసారిగా మీకు వచ్చింది ఇది అవకాశం, కాబట్టి మీరు యూత్కి ఎలాంటి సంబంధం ఇవ్వబోతున్నారు? అంబేద్కర్ పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలను మనం రిజర్వేషన్ ప్రకారంగా కావచ్చు, పలు విధాలుగా ఇచ్చే ఫలాలను అందరూ వినియోగించుకోవాలి. యూత్ ఎటుబడి చెడు మార్గాన పోకుండా ఉండడానికి కూడా మేము దిశానిర్దేశాలు, వాళ్ళ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందండి. ఈ సందర్భంగా కూడా మహిళలకు కూడా 50% రిజర్వేషన్లు ఉన్నందువలన మహిళలు కూడా సద్వినియోగపరచుకోవాలని ఈ జయంతి సందర్భంగా మేము ప్రజలకు కానీ, మహిళలకు కానీ, యూత్కి కానీ, మా గ్రామ పెద్దలకు కానీ, ప్రజలకు అందరికీ తెలియజేస్తాం. ఇనుగుర్తి మండలం అనేది ఒక హైలైట్గా నిలిచింది ఇంతకుముందు గతంలో కూడా. ఇప్పుడు ఇక్కడ కొత్తగా మండలం ఏర్పడింది కాబట్టి ఇక్కడ గ్రామ ప్రజలకి మంచి జరగని ఉద్దేశంతో, మంచి జరగాలనే ఆశయాలతోటి సర్పంచ్ గారికి గెలిచిన అప్పటి నుంచి కూడా మనకు కనబడుతున్నది. ఇక్కడ అభివృద్ధి కానీ చాలా గ్రాండ్గానే ఉన్నది. ప్రజలకు కూడా మంచి ఉద్దేశం తెలిపారు. అంటే సర్పంచ్ గారు ఇక్కడ యూత్కి మీరు ప్రజలకు కానీ యూత్కి కానీ గెలిచినప్పటి నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? వాళ్ళతో ఎలాంటి అనుబంధం ఉంది? పారిశుద్ధ్య విషయంలో కానీ, మరియు వీధి దీపాల విషయంలో కానీ 6 ట్యాంకులు, వాటర్ ట్యాంకులు శుభ్రపరిచి వాటిని క్లోరినేషన్, శానిటైజేషన్ చేసి నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండి కూడా మేము మా పారిశుద్ధ్య కార్మికులతో మేము కానీ, మా కార్యదర్శి గారు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ప్రజలకు అందుబాటులో ఉంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ యువకులకు కానీ, గ్రామ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి యువకులకు సంబంధించినటువంటి ఏదైతే సద్వినియోగపరచుకునే ప్రభుత్వ పథకాలను కూడా సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటూ గ్రామంలో అభివృద్ధి పథకంలో నడపాలని కోరుకుంటూ మేము సేవలు అందిస్తున్నాం. తొలిసారిగా అంటే రాజకీయాల్లోకి వచ్చారా? ఇంతకుముందు గతంలో ఏమైనా చేశారా? మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇంతకుముందు? ఇప్పుడు గ్రామ అభివృద్ధికి మీరు ఎలాంటి తోడ్పడుతున్నారు? అంటే తొలిసారిగా మీరు ఏ పని స్టార్ట్ చేశారు సర్పంచ్ గెలిచిన తర్వాత? తొలిసారిగా గుంటి చెరువు దగ్గరది ఒకటి బోరు సమస్య ఉంటే దాన్ని పునర్నిర్మాణంలో భాగంగా దాన్ని మళ్ళీ సాఫ్ చేసి ఫ్లష్ అవుట్ చేయించి ప్రజలకు నీరు అందుబాటులో ఉండేట్టుగా ఫస్ట్ వర్క్ చేయడం జరిగిందండి. అలాగే మా పురాతన గ్రామ పంచాయతీ ఆవరణంలో మహనీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారి చుట్టూ కూడా ఎక్కడానికి స్టెప్స్ ఏర్పాటు చేసుకొని చుట్టూ రైలింగ్ వేయడం జరిగిందండి. అదేవిధంగా 6 ట్యాంకులు కూడా వాటిని క్లోరినేషన్ చేసుకొని వాటిని కడిగేయడం జరిగి నీటిని సరఫరా చేయడం జరిగిందండి. మరియు 4 సీసీ రోడ్లకు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ వర్క్లకు సంబంధించి 4 సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది.
ఇప్పుడు గ్రామ పార్టీ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మనకు అంబేద్కర్ సంఘ అధ్యక్షుడిగా మనకు పప్పుల వెంకన్న గారు ఉన్నారు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి ప్రజలకు ఎలాంటి ఉద్దేశం ఇచ్చిండో, ఎలాంటి సందేశం ఇచ్చిండో, యూత్కి కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ప్రజలకు కానీ ఎలాంటి ఆచరణలు పెట్టాలి, ఎలా ఉండాలి అనేది అతను మాట్లాడుతున్నారు. ఈరోజు ఇనుగుర్తి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీర సంఘం ఆధ్వర్యంలో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అంబేద్కర్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా విలేజ్లో గతంలో విగ్రహం ఉండేది, సిమెంట్ది, దాన్ని తీసివేసి శిథిలావస్థలో ఉండడం వల్ల తీసివేసి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు వారి ఆర్థిక సాయంతో ఇనుగుర్తిలో కాంస విగ్రహం గత సంవత్సరం పెట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని దాని తర్వాత మొదటి జయంతి సందర్భంగా ఈరోజు ఇనుగుర్తి గ్రామంలో పోరాట కార్యక్రమం ర్యాలీ మరియు చిన్నపిల్లలకు తీసుకుపోటీ అంబేద్కర్ సంబంధించి తీసుకుపోటీ పెట్టి వాళ్ళకు ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మా ఇనుగుర్తి అంబేద్కర్ సంఘం ఉద్దేశం ఒకటే అండి, మేము ఏ రకంగా సాంకేతం ఇస్తున్నామంటే అంబేద్కర్ అంటే అందరివాడు, ఏ ఒక్కరి సొంతం కాదు. ఆయన రాసిన రాజ్యాంగ పాలనలు అందరూ అనుభవిస్తున్నారు, వాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి గతంలో ఓన్లీ ఎస్సీ వారికి ఉన్న ఈ సంఘాన్ని కూడా ఈరోజు మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలను అందరినీ క్రోడీకరించుకొని మేము సంఘాలు వేయడం జరిగింది. అదే సందర్భంగా ఇనుగుర్తి మండల కేంద్రంలో మొన్న ఆడక్ కమిటీ, మండల ఆడక్ కమిటీ వేయడం జరిగింది. అది ఆ ఆడక్ కమిటీలో భాగంగా ఇనుగుర్తి మండల కేంద్రంలో చిన్ననాగారంలో కూడా గ్రామ కమిటీలో కూడా సామాజిక వర్గ ఎస్సీ సామాజిక వర్గ అధ్యక్షులు ఇచ్చినాము. ఎస్టీ సామాజిక వర్గ ప్రధాన కార్యదర్శి, బీసీ వాళ్ళకు ప్రధాన కోశాధికారి ఇచ్చి, అదేవిధంగా సేమ్ అదే పద్ధతిలో కోమటిపల్లి, అదే పద్ధతిలో చెట్ల ముప్పారంలో వినూత్నంగా అందరి ఆ విలేజ్లో అందరి అభిప్రాయం మేరకే బీసీ ఏకగ్రీవంగా బీసీ ముదిరాజ కమ్యూనిటీకి సంబంధించిన వారిని అధ్యక్షులు చేయడం జరిగింది. కాబట్టి మేము ఏమనుకుంటాం, నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీకి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గ్రామ పరిధి ఇదే మొదటిసారి కావచ్చు అనుకుంటున్నాను. ఇదే వాయిసు మండల వారిగా, జిల్లా వారిగా, రాష్ట్రాల వారిగా పోవాలి. అంబేద్కర్ను అందరు కొనియాడాలి. ప్రపంచ దేశాలే కొనియాడే క్రమంలో మేము మా సొంతం చేసుకోవడం కాదు, ఇది ప్రపంచ దేశంలో అందరి కొనియాడాలి. అందరి దీనికి ఆయనకు సంఘీభావంగా, అంటే ఆయన భావజాలను ముందు తీసుకుపోతానికి ఎవరైతే మనకు కావాల్సింది అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ విధానం ముందుకు పోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలందరం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంకి మాకు గాను సర్పంచ్, మాజీ సర్పంచ్ మరియు అంబేద్కర్ ఆడో కమిటీ మరియు గ్రామ పెద్దలు, అంబేద్కర్ మా ప్రధాన కార్యదర్శి, మా యొక్క కమిటీ వాళ్ళందరూ కూడా అందరి మద్దతుతో ఈ యొక్క ప్రోగ్రాం ఇంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాము ఇదే రకంగా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మొత్తం రాష్ట్రంలో కూడా ఇదే రకంగా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇనుగుర్తి తరఫు నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాము. ఎక్కడ అంబేద్కర్ కమిటీ వేసినా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలను కూడా కలుపుకొని కమిటీ వేసి ఈ యొక్క నినాదం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోవాలని చెప్పేసి మీ ఇనుగుర్తి నుంచి కోరుకుంటున్నాం. చూస్తున్నాము, ఇనుగుర్తి మండలం చాలా అభివృద్ధి పథంలో తాడపల్లి కుమార్ గారు మనకు చెప్తున్నారు. అలాగే అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షులు పప్పు వెంకన్న గారు చెప్పారు. మనకు అయితే ఇక్కడ పార్టీ పరంగా కాకుండా ఏ పార్టీ అనేది కాదు, పార్టీకి సపోర్ట్ ఇచ్చుకుంటా, అంటే గ్రామ ప్రజలకు ఉద్దేశించి మాజీ సర్పంచ్ గారు కూడా ప్రస్తుత సర్పంచ్ కూడా మంచి సపోర్ట్ చేసుకుంటూ, పార్టీ పరంగా కాకుండా మంచి సపోర్ట్ చేసుకుంటూ మంచి ముందుకెళ్తున్నాడు. అతన్ని కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాడు మన తాళ్ళ రామూర్తి గారు. అతని మాటలో మనం ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం కనుక్కుందాం. అతను అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సర్పంచ్కి ఎలాంటి సపోర్ట్ ఉంది, ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాడు అనేది మనం అనుకుందాం. నమస్తే అండి. సార్, ఈరోజు అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పార్టీల విషయాలన్నీ అవసరం లేదండి, ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు.
మన రాజ్యాంగ నిర్మాత భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఈ ఇనుగుర్తి మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల వాళ్ళను, అన్ని కమిటీల వాళ్ళను కలుపుకొని ఇక్కడ విజయవంతం చేయడం జరిగింది. గ్రామంలో ప్రధాన వీధుల్లో మహిళలతో, కోలాట బృందంతో, డీజే బాక్సులతో ర్యాలీ తీసుకొని వచ్చాము. మళ్ళీ కూడలిక దగ్గర అంబేద్కర్ జయంతిని ఘనంగా చేశాము. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలోని పేదలంతా మరియు మహిళలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం గొప్పగా చేశాము. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నారు గత పాలన ఏంటి, ఇప్పుడు పాలన ఏంటంటే మేమందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది మేము అఖిల పక్షాలుగా మా ఎజెండా. గ్రామాభివృద్ధే ప్రధాన ఎజెండాగా మేము అందరం పార్టీలను పక్కకు పెట్టి గ్రామాన్ని, మా మండలాన్ని, కొత్త మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి గ్రామ అభివృద్ధి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలని మొన్ననే మా సర్పంచ్ గారు కూడా చెప్పారు. ఆల్ పార్టీసు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇనుగుర్తి గ్రామానికి రావాల్సినటువంటి మౌలిక వసతులు ఏంటి, ప్రధానంగా హై స్కూల్ ఉంది. హై స్కూల్లో 7 కోట్లతోటి సిఎస్ఆర్ ఫండ్ తోటి మన ఎంపీ రవిచంద్ర సారు ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేసిండు. దాన్ని కలెక్టర్ గారి అప్రూవల్ కోసం అది వెయిటింగ్ ఉన్నది. మొన్న గ్రామసభ 2వ తారీఖు గ్రామసభ జరిగినప్పుడు మన కలెక్టర్ గారు ఇనుగుర్తికి రావడం జరిగింది ముఖ్య అతిథిగా. వారి నోటీసులో పెట్టాము. సిఎస్ఆర్ ఫండ్ తోటి 7 కోట్ల ప్రాజెక్టు, అంటే కార్పొరేటు లెవెల్లో కార్పొరేటు ఫెసిలిటీస్ తోటి ఇక్కడ హై స్కూల్ను డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఎంపీ రవిచంద్ర సార్, అంటే కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్ 6 కోట్లు, ఎంపీ రవిచంద్ర సార్ వాళ్ళ గాయత్రి గ్రూప్ నుంచి 1 కోటి, మొత్తం 7 కోట్లతోటి ప్రాజెక్టు చేయాలని, అదేవిధంగా మనకు ఇక్కడ సమీకృత బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఒక 50 లక్షలు ఫండ్ అయింది. అది అక్కడ ఒక ఏంటంటే ఎండోమెంట్ ల్యాండ్ సెలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని కొంచెం ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మాట్లాడి సమీకృత భవనాలకు వాళ్ళ ల్యాండ్కు బదులు వేరే ల్యాండ్ ఇచ్చి దాన్ని చేయాలని చెప్పాము. కలెక్టర్ గారు నోటీసులు పెట్టాము. ఇక్కడ మా ఎం నరేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే మురళీనాయక్ గారు, ఎంపీ మన సారు ఎంపీ గారు, అందరి బలరాం నాయక్ గారు, అందరి సహకారంతో ఇనుగుర్తి గ్రామంలో అన్ని పార్టీల సహకారంతో కూడా ఇనుగుర్తి గ్రామాన్ని, మండలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నేను పప్పుల వెంకన్న. గత 30-40 సంవత్సరాల క్రితం పాత విగ్రహ స్థానంలో కొత్త విగ్రహాన్ని గౌరవ ఎంపీ గారు వద్దిరాజు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో వారి చేత ఇక్కడ దానం చేయడం జరిగిందంటే వారు చేయించడం జరిగింది. అలాంటి ఈ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకొని ఇది 2వ సంవత్సరంలోకి అడుగుతున్నాం. ఈ క్రమంలో వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే అంబేద్కర్ భావజాలాన్ని ఒక ఎస్సీ ఎస్టీలకే కాకుండా బహుజన మిత్రులందరికీ, పేదలందరికీ ఉండాలనేదే మా ఉద్దేశం. ముఖ్యంగా మా ఇనుగుర్తి గ్రామంలో ఇలాంటి కొత్త ఆలోచన విధానాన్ని తీసుకొస్తున్నాం. ప్రపంచం మొత్తం కూడా కొనియాడుతున్నటువంటి అంబేద్కర్ గొప్ప వ్యక్తి గురించి మనం ఇంకింత ప్రచారం చేయాల్సి ఉంటుంది. అలాంటి భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త వారిని ప్రపంచ దేశాలే కొనియాడుతున్న సందర్భంలో మనం ఇంకింతగా మన గొప్ప వ్యక్తిని ఆదరించి వారి యొక్క భావజాలాన్ని యువతలోకి, అలా సమాజంలోకి తీసుకుపోవాలని కోరుకుంటాను. ఈ సందర్భంగా అనేక ఉత్సవాలు, కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత బహుజన మిత్రులందరికీ, బహుజన సోదరులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై భీమ్.